రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్తో ఉన్న సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకోవాలన్నారు. ఈ విషయంలో కోమటిరెడ్డి చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. కాగజ్నగర్ సభలో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు తెలంగాణలో కేవలం 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉన్నాయని చెప్పారు. బండి సంజయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 5100 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. గత పాలకులు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు బండి సంజయ్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 2500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం మాత్రమే జరిగింది. 2500 కిలోమీటర్లు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు 5100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం కాదు, వెనుకబడిన ప్రాంతం కాదు, ఇది కూడా అభివృద్ధి చెందుతున్న జిల్లా, అభివృద్ధి చెందాల్సిన జిల్లా అని చెప్పి వాళ్ళ అనేక కనెక్టివిటీస్, అనేక జాతీయ రహదారులు నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రంగాలుగా సహకరిస్తున్నది. ఇవాళ కేవలం జాతీయ రహదారులకే 1,25,000 కోట్ల రూపాయలకి వచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1,25,000 కోట్లు.